ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సత్యమైన వారిని, యోగ బలం కలిగిన వారిని, సతో ప్రధాన ఆత్మను, నిస్వార్థ ఆత్మను ఈ క్షణం ఆత్మనైన నేను నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ సర్వశక్తివంతుడు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 13/8/2024. बाबा चहेती, मीठे बच्चे, योग द्वारा तत्वों को पावन बनाने की सेवा करो, क्योंकि जब तत्व पावन बनेगा तब इस सृष्टि पर देवताएं पाव रखेगा. సో పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో, కళ్ళకి కనిపిస్తున్నాయో, ఏవైతే మనం ఆస్వాదిస్తున్నాం, ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో, ఆ తత్వాలు ఎలా అయిపోయాయి? అపవిత్రంగా అయిపోయాయి. సో మధురమైన పిల్లలు, మీలోని యోగ శక్తి ద్వారా ఈ పంచతత్వాలని కూడా పావనంగా చేసే సేవ చేయండి. పాసిబుల్ అంటే మన థాట్స్ తో వైబ్రేషన్సే మారిపోతే మన దగ్గర ఉన్న స్పిరిచువల్ పవర్ తో నా చుట్టూ ఉన్న వాయుమండలాన్ని నేను చేంజ్ చేయలేనా? అట్మాస్ఫియర్ ని నేను చేంజ్ చేయలేనా? మరి ఎప్పుడు దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎప్పుడైతే ఈ ప్రపంచం, ఈ తత్వాలు పావనంగా అవుతాయో అప్పుడే ఈ ప్రపంచం సతో ప్రధానంగా అవుతుంది. సతో ప్రధాన ప్రపంచంలోనే దేవతలు భూమి పైన అవతరిస్తారు. అనగా ఒక కొత్త సత్యుగం, గోల్డెన్ ఏజ్ అనేది స్థాపన అవుతుంది. ఈ రోజు ప్రపంచం ఎలా అయితే ఉందో, ఏదైతే చూస్తున్నామో ఎప్పటికీ అలాగే ఉండదు. దీని ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది కదా. సమయం ముందుకు వెళ్లాల్సిందే, యుగం ముందుకు వెళ్లాల్సిందే, ప్రపంచం ముందుకు వెళ్లాల్సిందే, ఐరన్ ఏజ్ నుంచి గోల్డెన్ ఏజ్ లోకి రావాల్సిందే. మరి నేను ఆత్మ ఈ ప్రపంచం యొక్క ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తనలో ఎంతవరకు సహయోగిగా ఉంటున్నాను అనేది చెక్ చేసుకోవాలి. ప్రశ్న, तुम्हारी नई राजधानी में किसी भी प्रकार की अशांति नहीं हो सकता, क्यों? क्योंकि वह राजाई तुम्हें बाप द्वारा वर्षे में मिले हुए हैं. वरदाता बाबा ने तुम बच्चों को अभी ही वरदान अर्थात वर्षा दे दिया है, जिस कारण वह अशांति हो नहीं सकता. तुम बाबा का बनते हो तो सारा वर्षा ले लेते हो. మరి మనం స్థాపించబోయే ఆ కొత్త రాజధానిలో, కింగ్డమ్ లో ఎలాంటి రకమైన అశాంతి ఉండదు. ఎందుకంటే ఆ రాజధాని ఎవరు స్థాపన చేశారు? మనుషులు కాదు కదా స్థాపన చేసింది, స్వయం భగవంతుడు స్థాపన చేశారు. భగవంతుడికి ఇంకొక పేరేంటి? వరదాత. నేను ఆ వరదాతకే పిల్లవాడిని కదా. వారు నాకు వారసత్వాన్ని ఇస్తున్నారు. సో అతను స్థాపన చేసిన ఆ రాజధానిలో ఎలాంటి అశాంతి ఉండదు. పరమాత్మ ఎవరు? శాంతి సాగరు. తను నిర్మించినదంతా శాంతిగానే ఉంటుంది కదా. మరి ఆ శాంతి ప్రపంచపు నిర్మాణతలో నేను ఆత్మ ఎంత సహయోగిగా అవ్వగలుగుతున్నాను అనేది
చెక్ చేసుకోవాలి. ధారణ ఫస్ట్ పాయింట్, अपने दिल की सफाई से बाबा का वंडरफुल ज्ञान, अपनी दिल की सफाई से बाबा का वंडरफुल ज्ञान जीवन में धारण करना, पुरुषार्थ से ऊंच प्रारब्ध बनानी, ड्रामा कर टहल नहीं जाना है। रावण राज में क्रिमिनल आंकों के धोखे से बचने के लिए ज्ञान का तीसरा नेत्र से देखना है या अभ्यास करना। पवित्रता जो नंबर 1 कैरेक्टर है उससे ही धारण करना है। మరి నేను ఆత్మ నా లోపల నా మనస్సును ఎంతగానో స్వచ్ఛంగా చేసుకోవాలి. నా మనస్సును స్వచ్ఛంగా చేసుకోవాలంటే నా ఈ లైఫ్ లో ఏదైతే నాలెడ్జ్ జ్ఞానం మనం వింటున్నాం కదా దాన్ని ధారణ చేయాలి. ఎంతో ఎఫర్ట్ చేసి ఆ ఎఫర్ట్ ద్వారా ఉన్నతంగా వెళ్ళాలి. అంతేకాని ప్రతి ఒక్కటి డ్రామా అని చెప్పేసి నేను సైలెంట్ గా ఉండడం కాదు. నా వంతు నేను ఎఫర్ట్ చేయాల్సింది. ఈ రావణ రాజ్యం ఉన్నదే నెగిటివ్ ప్రపంచం. క్రిమినల్ దృష్టి, నిర్వికారి దృష్టి, వికారి దృష్టి అనేది ఉండకూడదు. నిర్వికారిగా అవ్వగలగాలి. ఎందుకు? ఈ కళ్ళు నన్ను మోసం చేస్తాయి. ఈ కళ్ళు ఏం చేస్తాయి? చూడకూడనిది నన్ను చూసేటట్టు చేస్తుంది. ఒక దృశ్యాన్ని మంచిగా తీసుకోండి అంటే నెగిటివ్ గా తీసుకునేటట్టు చేస్తుంది. ఇతరుల్లో పాజిటివ్ నే చూడండి అంటే నెగిటివ్ ని కూడా చూడడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ కళ్ళు నన్ను చాలా మోసం చేస్తాయి. అలాగే ఈ కళ్ళనే నేను క్లెన్స్ చేసుకొని అంటే నా ఆత్మిక దృష్టితో ప్రతి ఒక్కటి చూసే అభ్యాసం చేస్తే ఏ సిచ్యువేషన్ కూడా నన్ను మోసం చేయదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంప్లిమెంటేషన్ పాయింట్ ప్యూరిటీ, కంప్లీట్ పాజిటివిటీ అనేది నా క్యారెక్టర్. పవిత్రత నా క్యారెక్టర్. దాన్ని నేను ధారణ చేయాలి. ఎంత ధారణ చేస్తాను అంతగా ప్యూర్గా నేను అవ్వగలను. వరదాన్, ब्राह्मण जन्म की जन्म पत्री को जान सदा खुशी में रहने वाले श्रेष्ठ भाग्यवान भवा. ఈ బ్రాహ్మణ జీవితం మనకి లభించిన ఒక కొత్త జీవితం. ఈ బ్రాహ్మణ జీవితంలో బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడిన నేను ఏమని పిలువబడతాను? బీకే. ఈ జన్మ పత్రి గురించి కూడా నాకు తెలుసు. ఈ లైఫ్ నాకు లభించడంతో నాకు అన్ని మంచిగానే జరుగుతాయి. ఏది జరుగుతుందో మంచిది, ఏది జరగబోతుందో ఇంకా మంచిది, ఇంకా చాలా చాలా మంచిది అనే ఒక బిలీఫ్ సిస్టమ్ నాకు ఉంది. ఈ బ్రాహ్మణ జీవితం లభించడంతో భగవంతుడు నాకిచ్చే గ్యారంటీ ఏంటి? పిల్లలు సదా సంతోషంగా ఉంటారు. స్వయం భాగ్య విధాత వచ్చారే మీ భాగ్యాన్ని తయారు చేయడానికి. ఇక మీ లైఫ్ లో సంతోషం అనేది అసలు మిస్ అవ్వచ్చా? మరి నేను ఆత్మ శ్రేష్టమైన భాగ్యవంతుణ్ణి అనేది నాకు ఎంతవరకు గుర్తుంటుందనేది చెక్ చేసుకోవాలి. స్లోగన్, एक रस स्थिति का अनुभव करना है तो एक बाबा से सर्व संबंधों का रस ले लो. ఏకరస స్థితిని అనుభవం చేసుకోవాలంటే ఒక్క భగవంతుడితో సర్వ సంబంధాల రసాన్ని అనుభవం చేసుకోవాలి. సో ఈ రోజు మురళి యొక్క హోంవర్క్, నేను ఆత్మ శ్రేష్టమైన భాగ్యవంతుణ్ణి. భాగ్య విధాత నాతో ఉన్నారంటే నేను ఎంత సంతోషంగా ఉండాలి. నాకు కావాల్సిందంతా నాకు దొరుకుతుంది కదా, నాతో జరగబోయేదంతా నా మంచికే జరుగుతుంది కదా. ఈ విధంగా నా భాగ్యం పైన నాకు ఎంతో నమ్మకం, భరోసా ఉండగలగాలి. ఓకే, చల్ రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టమైన భాగ్యవంతుడను. స్వయం భాగ్య విధాత నా తండ్రిగా అయ్యారు.
నా భాగ్యాన్ని తయారు చేస్తారు. నా భాగ్యపు రేఖను గీస్తారు. నేను ఆత్మ ఎంతో సంతుష్టత కిరణాలు కలిగిన వారిని చైతన్యమైన భాగ్య స్వరూపాన్ని నిర్మాణ ఆత్మను బాబా మీకు ఎంతటి ధన్యవాదాలు. నన్ను ఎంత భాగ్యవాన్గా మీరు తయారు చేస్తున్నారు. మనసా వాచా కర్మన నన్ను ఎంతో పవిత్రంగా చేసి నిర్మాణ ఆత్మగా మీరు తయారు చేస్తున్నారే. ఎంతటి అదృష్టవంతుణ్ణి నేను. సదా నా అదృష్టాన్ని గుర్తుపెట్టుకొని నాతో జరిగే ప్రతి విషయం నా మంచికే అని భావిస్తూ నేను భాగ్యవాన్ ఆత్మను అనేది గుర్తుపెట్టుకుంటాను. I, the soul, an elevated, fortunate personality, the Supreme Father, the bestower of happiness, creates my own fortune. I try to experience the God's presence by remembering my own fortune. How lucky I am. The Supreme Father is designing my own fortune. I always try to remember my own elevated stage and be a relaxed personality all the time. I am a pure being. Purity radiates around me like an aura, where I completely experience the God's presence in my own elevated stage. For the next few seconds, I try to check my own stage, my stage, which is always highest, reaching towards the God, where I'm completely showered with unlimited happiness and peace. Hey, Father, thank you so much for showing me the path to experience the highest fortunate stage. I always try to remember the God's path and experience the beauty of my own fortune. Om Shanti, Shanti, Shanti. I, the soul, I try to experience a stage of happiness from the Supreme Father. Spread that happiness to every part of this body and be a divine personality. Om Shanti.